హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తూ ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ని ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు. అది ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ని సీడ్స్ ద్వారా కానీ కటింగ్స్ ద్వారా కానీ పెంచుకోవచ్చు. సీడ్స్ ద్వారా అయితే సీడ్ వేసిన తర్వాత ఒక 10 days తర్వాత నుంచి జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. అదే కటింగ్స్ ద్వారా అయితే కటింగ్కి రూట్ వచ్చిన తర్వాత నుంచి దీనికి గ్రోత్ ఉంటుంది. నేను కటింగ్స్ పెట్టాను. కటింగ్స్ పెట్టిన తర్వాత 6 months వరకు గ్రో అయింది. ఇది చాలా ఎక్కువగా గ్రో అవుతుంది. 6 months వరకు బాగా గ్రో అయ్యి ఆ తర్వాత ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది తీగజాతి మొక్క. దీనికి ఏదైనా సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్ని పట్టుకొని పెరుగుతుంది. నేను ఇక్కడ బైండింగ్ వైర్ పెట్టేశాను. దాన్ని పట్టుకొని క్రీపర్ పై వరకు పెరిగింది. చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. దీనికి నైట్రోజన్ ఎక్కువగా ఉన్న సాయిల్ ఇవ్వాలి. ఎందుకంటే 6 months వరకు ఆకులు బాగా పెరిగి మొక్క బాగా పెరిగి ఆ తర్వాత మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచిది. దీన్ని గ్రౌండ్లోనే కాకుండా పాట్స్లో కూడా పెంచుకోవచ్చు. పాట్స్లో పెంచాలి అనుకుంటే బిగ్ సైజ్ పాట్స్ తీసుకోవాలి. దీని ఆకులు చూడండి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి ఆకులన్నీ కూడా. ఇది బిగ్ సైజ్ పాట్స్లో ఈ మొక్కని ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి రూట్స్ చాలా ఎక్కువగా రూట్స్ డెవలప్ అవుతాయి. అలాగే మొక్క కూడా పెద్దగా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి పెద్ద పాట్ తీసుకోండి. పాటింగ్ మిక్స్ తీసుకోవాలి. అలాగే దీనికి ఫెర్టిలైజర్స్ కూడా నైట్రోజన్ రిచ్ ఉండే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. అలాగే యూస్ చేసిన టీ బ్యాగ్స్, సిట్రస్ ఫుడ్స్ అవన్నీ మనం ఎరువుగా ఈ మొక్కకి ఇస్తూ ఉంటే దీని గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ ప్యాషన్ ఫ్రూట్ చాలా టైప్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ ప్యాషన్ ఫ్రూట్, డార్క్ పర్పుల్ కలర్, ఆరెంజ్ కలర్. అయితే నేను ఇక్కడ పెంచిన ఈ మొక్క ఎల్లో కలర్ ప్యాషన్ ఫ్రూట్. ఇది 6 monthsలోనే దీని గ్రోత్ ఉంటుంది. ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఎల్లో కలర్కి. దీనికి చూడండి ఫ్లవర్ కూడా చాలా అందంగా ఉంటుంది. రాకీ టైప్లో ఉంటుంది. మధ్యలో పర్పుల్ కలర్ ఉండి చుట్టూ వైట్ కలర్లో. ఆ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఇలాగా ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్రూట్స్ వచ్చిన తర్వాత ఈ పళ్ళు పండటానికి మనకి 1 నుంచి 2 నెలల టైం పడుతుంది. మనకు ఒక్క ప్లాంట్ ఉంటే చాలండి, చాలా ఫ్రూట్స్ వస్తాయి. నాకున్న ఇక్కడ ఒక్క ప్లాంట్ వేశాను. దీనికి 30 నుంచి 40 కాయల వరకు ఉన్నాయి. చాలా ఎక్కువ వస్తాయి ఫ్రూటింగ్. అది కాకుండా మనకు 6 monthsలోనే ఫ్రూటింగ్ ఉంటుంది. అలాగే ఈ మొక్క ఏజ్ కూడా మనకి 4 నుంచి 7 years ఉంటుంది ఏజ్. ఒక్క మొక్కకి చాలా ఫ్రూట్స్ వస్తాయి. ఫస్ట్ గ్రీన్ కలర్లోకి వచ్చి తర్వాత ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతాయి. ఇది ఒకసారి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా వాటర్ ఇవ్వాలి, లేకపోతే ఆ ఫ్లవర్స్ రాలిపోతాయి. అలాగే ఈ ప్యాషన్ ఫ్రూట్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఒక దగ్గరే చాలా ఫ్రూట్స్ వస్తాయి. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. చీడపీడలు చాలా తక్కువ ఉంటాయి దీనికి. నేను వీక్లీ ట్వైస్ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. అప్పుడప్పుడు ఎగ్ ఎమల్షన్ స్ప్రే చేశాను అంతే. దీనికి ఇంకా తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ ఏమీ రాలేదు. అలాగే దీన్ని ముఖ్యంగా బాగా ఎండ తగిలే ప్రాంతంలో పెట్టుకోవాలి, షేడెడ్లో కాకుండా. దీని గ్రోత్ చాలా బాగుంటుంది. చూసారు కదండి ప్యాషన్ ఫ్రూట్ ఈజీగా ఇంట్లోనే ఎలా పెంచుకోవచ్చో. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రూట్ ఎలా తినాలి, ఇందులో ఏం మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.